మై నంబర్ 98 ప్రణీత. పెద్దన్న మీరేం కంగారు పడకండి. మన రియాన్ ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. నాన్న, ఎప్పుడు జరిగింది? ఈ నా కొడుకులు ఏం చేస్తున్నారు? అయినా నాకెందుకింత లేటుగా చెప్పారు? మొదట్లో విషయం చాలా చిన్నదనుకున్నాను, కానీ అది చాలా పెద్దదై కూర్చుంది. ఇన్నాళ్లుగా మనకున్న బలం బలగాన్ని 5 నిమిషాల్లో కూల్చేశాడ్రా. ఎవడ్నాన్నవాడు? ఎవడో బాలి అంట. చూడ్డానికి పులి పిల్లలా ఉన్నాడు. వాడు మన వాళ్ళని ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే పులి పంజా విసిరినట్టుంది. వాడి పులైనా సింహమైనా వాడి దెబ్బ పంజైనా నా చెల్లిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకుని వాడిని వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడుంటాడు వాడు? నీ చెల్లెల్ని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నవాడి తలా మొండం వేరు చేసి తీసుకురండిరా. వెళ్ళండి. సార్ వస్తానన్నారు, వెయిట్ చేయి. అన్నా, బాలి అంటే వాడేనన్నా. చూడ్డానికి సినిమా హీరోలో ఉన్నావు. బాలి అంటే నువ్వేనా? ఏం చేస్తుంటావు? పోర్ట్లో కాంట్రాక్టర్ వర్క్ చేస్తున్నాను. నన్ను ఎందుకు పిలిచారు? బసవరాజు మనుషులతో గొడవ పడ్డావంట కదా, వాడిని తక్కువగా అంచనా వేశావు. వాడు చాలా డేంజర్. ఈ సిటీలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరికి వస్తారు. నీకేమైనా హెల్ప్ కావలిస్తే నా దగ్గరికి రా. జనరల్గా నేను ఎవడి మీద డిపెండ్ అవ్వను. ఒకవేళ నిజంగా హెల్ప్ కావాల్సి వచ్చినా నీ దగ్గర మాత్రం రాను. నా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి నీ టైం వేస్ట్ చేసుకోకు. వస్తా. ఎంత పొగరు వీడికి! ఒక్క ఆటో కూడా రావట్లేదు. హలో బాలి, ఎక్కడున్నావు? పనిలో ఉన్నాను. ఏ? ఇమ్రాన్కి రియాకి ఏదో ప్రాబ్లం అంట. సరే వస్తున్నాను. నువ్వెక్కడున్నావు? టెనిటీ పార్క్ బస్ స్టాప్. ఓకే.